స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీ వాక్యములోని సత్యమును గ్రహించునట్లు మా హృదయములను సిద్ధపరచుము. మా బలహీనతల మధ్య నీ నీతిలో నడవునట్లు మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీవు చూపించిన నీతి మార్గంలో మమ్మల్ని నడిపించుము. ప్రలోభాల మధ్య నీకు విధేయులుగా నిలబడునట్లు మాకు బలమివుము. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనాల వరకు. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసెదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసెదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును. కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల వరకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విస్కకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విస్కకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందనేడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెనుగదా? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలుకొరికే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కొత్త నిబంధన మత్తయి గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనాల వరకు. ఏలేనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదిను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. అతడు ఇతని చంప గోరెనుగాని జనసమూహము ఇతనిని ప్రవక్తేని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తన తల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి. వాక్య సందేశం. హేరోదు తన పాపాన్ని విడువకపోవడం వల్ల పాపంలో పడిపోయాడు. దేవుని శిక్షణ మనలను సరిదిద్దుటకే ఉంటుంది.
మనము పాపాన్ని విడిచి నీతిలో నడవాలి. ముగింపు ప్రార్థన. ప్రభువా, పాపాన్ని విడిచి నీ నీతిలో నడుచునట్లు మాకు జ్ఞానమును అనుగ్రహించుము. మా జీవితం నీ చిత్తానికి అనుగుణంగా మారునట్లు మమ్మల్ని నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.